హలో ఎవ్రీవన్, ఈరోజు అయితే మనకి నరసింహ అవతారం అదే మహా అవతార్ నరసింహ అయితే రిలీజ్ అయింది. సో దాని రివ్యూ అయితే చెప్పేస్తాను. మహా అవతార్ నరసింహ ఇది కొత్త స్టోరీ ఏం కాదు, అందరికీ తెలిసిన స్టోరీయే. 90s కిడ్స్కి అయితే చాలా బాగా తెలుస్తుంది. ఎందుకంటే అప్పట్లో మనం ఈ మూవీ టీవీలో వచ్చేది, మన DVD ప్లేయర్లో సీడీలు వేసుకుని చూసేవాళ్ళం. ఐడియా ఉంటుంది కదా. సో అది భక్తి ప్రహ్లాద్ అనే మూవీ అయితే చాలా చూసాం కదా, ఆ మూవీ ఇప్పుడైతే చేశారు. అప్పుడు చూసిన వాళ్ళు ఇప్పుడు చూడొద్దా అని అనేమి అనకండి, ఎందుకంటే కంపల్సరీ చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ మూవీ ఏఐ ద్వారా యానిమేషన్ అండ్ 3D రూపంగా అయితే మన ముందుకు వచ్చింది. ఇప్పుడు పెద్దలు పిల్లలు అందరూ వెళ్ళి కూడా హ్యాపీగా థియేటర్కి వెళ్ళి మంచిగా చూసి అయితే మూవీ రావచ్చు. ఇంక కథ ఏంటి అనే స్టోరీకి వెళ్ళిపోదాం మనం. ఇది మనం అందరం చదువుకున్న విన్న కథే. దేవుణ్ణి సైతం శాసించేలా ధ్యేయంతో హిరణ్యకశిపుడు మహాతపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి ప్రసన్న చేసుకొని మనిషి కానీ మృగం కానీ ఇంటి బయట కానీ లోపల కానీ నేల మీద కానీ ఆకాశంలో కానీ తనను మరణం రాదనే వరం అందుకుంటాడు. దాంతో మహాబలవంతుడిగా రూపాంతరం చెందిన హిరణ్యకశిపుడు అసలు మహావిష్ణువు లేడనే ప్రచారాన్ని ప్రారంభించి దేవుణ్ణి కొలిచే వాళ్ళందరినీ చిత్రహింసలు పెట్టడం మొదలు పెడతాడు. అయితే తన ఇంటనే కైతు గర్భంలో ప్రహ్లాదుడి రూపంలో మహావిష్ణువు పరమభక్తుడు జన్మించడాన్ని మాత్రం తట్టుకోలేక రకరకాలుగా చంపేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఆఖరికి మహావిష్ణువు స్వయంగా నరసింహ అవతారంలో ప్రత్యక్షమై హిరణ్యకశిపుణ్ణి వధించి ధర్మాన్ని కాపాడుతాడు. ఇది చాలామందికి తెలిసిందే. తెలియదంటూ అన్న వాళ్ళైతే నాకు కామెంట్ చేసి చెప్పండి. తెలిసిన వాళ్ళు DVD ప్లేయర్లో అంటే చిన్నతనంలో అంటే చిన్ననాటి జ్ఞాపకాలను అయితే గుర్తు చేసుకోండి ఒకసారి. చిన్నతనంలో DVD ప్లేయర్లో సీడీలు వేసుకొని కానీ, లేదా అప్పుడు టీవీలో తేజ టీవీ, జమున టీవీ అని చెప్పేసి ఉంటుంది. సో అందులో ఎవరైతే చూసిన వాళ్ళందరూ మర్చిపోకుండా మీ జ్ఞాపకాలను గుర్తు చేసుకుని నాకైతే కామెంట్ చేయండి, ఎంతమంది చూసారు ఏంటి అనేది. అండ్ ఇప్పుడు ఈ 3D యానిమేషన్ ద్వారా వచ్చిన ఈ మహతర అవసరం నరసింహ అయితే తప్పకుండా ఫ్యామిలీ అంతా వెళ్ళి చూడండి. ఎందుకంటే కిడ్స్కి మన పురాతన గురించి చెప్పేంత టైం ఉండడం లేదు. సో ఇలా మూవీ ద్వారా అయినా సరే తెలుస్తుంది. సో ఇటువంటి వాటి వల్ల మన పురాతన దేవుడి గురించి కానీ తెలుస్తాయి, భక్తుల గురించి కానీ. సో అందుకని చెప్పేసి మా అయితే మూవీస్కి తీసుకెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే ఫ్రెండ్స్, మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ కూడా క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో వస్తుంది మీకు. థ్యాంక్ యూ.